నా ఫ్రెండ్కి ఫోన్ చేశానండి. నా ఫ్రెండ్ అంటుంది, నీ స్టేటస్కి నా స్టేటస్కి నాతో మాట్లాడగలవా నువ్వు అంటే. స్టేటస్ అంటే ఏందండి? పెద్ద పెద్ద కార్లుని బంగ్లాలు అన్నీ ఉంటే కారులో తిరిగేసే స్టేటస్ వచ్చేస్తుందా? అధికారం వచ్చేస్తుందా? స్టేటస్ అంటే ఏంది? సాటి మనిషితో మంచిగా మాట్లాడలేనప్పుడు ఎందుకండి ఆ స్టేటస్? చెప్పండి, మీరు చెప్పండి ఫ్రెండ్స్. అవసరమా? చెప్పండి. 10 మందికి అన్నం పెట్టలేనప్పుడు ఆ స్టేటస్ ఎందుకు? పక్కన వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేనప్పుడు ఆ స్టేటస్ ఎందుకు? పెద్ద పెద్ద కార్లుండి పెద్ద పెద్ద బంగ్లాలుండి ఏం లాభం? ఎవరికండి లాభము? చెప్పండి మీరే. మీ బంధువులతోనూ మీ అయినోళ్ళతోనూ ప్రేమగా ఉండలేనప్పుడు ఆ స్టేటస్ దేనికి? చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఒకరి కడుపు కొట్టకుండా అని అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఒకరి కడుపు కొట్టకుండా మనకున్నంతలోనే తృప్తిగా తిన్నామా, మనకున్నంతలోనే పక్కన వాళ్ళకి పెట్టామా, అది మన మనసు కనిపించాలండి. అంతేగాని మాకు కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, మాకు స్టేటస్ ఉందంటే స్టేటస్ అంటే స్టేటస్ ఏంటి? స్టేటస్ అంటే పెద్ద పెద్ద కార్లు బంగారాలు ఉంటే సరిపోతుందా? మంచితనం ఉండద్దా? మానవత్వం ఉండద్దా? పక్కన వాళ్ళతో ప్రేమగా మాట్లాడే మనసు ఉండద్దా? మీరు చెప్పండి ఫ్రెండ్స్. నేను చెప్పేది కరెక్టా కదా? నేను ఏదైనా మొహం మీద అడిగేస్తానండోయ్. ఇది స్టేటస్ అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మా పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువు బాగా రాదా అండి? చెప్పండి మీరే. గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎంతమంది గొప్ప వాళ్ళు అయి ఉండరు, ఎంతమంది గొప్ప వాళ్ళు అయి ఉంటారు? పెద్ద పెద్ద స్కూల్లో వేలకు వేలు లక్షలు లక్షలు చదువుకునేదానికి లక్షలు దారబోస్తేనే నా చదువు వస్తుంది. చదువు అనేది భగవంతుడు వరం అండి. అర్థమవుతుందా? చదువు అనేది భగవంతుడు వరం. చదువు అనేది భగవంతుడు ఇవ్వాలి. మన తెలివి బట్టి ఉంటుంది. మనం చదవాలని పట్టుదల మన పిల్లల్లోనే ఉండాలి. చదివించాలని పట్టుదల మన తల్లిదండ్రుల్లో ఉండాలి. అంతేగాని డబ్బు వల్ల రాదండోయ్. అర్థమవుతుందా? డబ్బు వల్ల ఏది రాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. డబ్బు శాశ్వతం కాదు, స్టేటస్ శాశ్వతం కాదు. మంచితనం, మర్యాద అది కావాలండి మనిషికి. ఎక్కడున్నాని ఆ మంచితనం మర్యాద అనేది ఉంటే మనం ఎక్కడ పోయినా బతికేయచ్చండి. ఎక్కడికైనా మంచిగానే ఉంటాం. పక్కన ఉండే వాళ్ళని మంచి వాళ్ళే అవుతారు. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. అంతేగాని నీకు నోరు ఉందనేసి పలోమనేసి మాట్లాడేస్తే పక్కన వాళ్ళు గమ్మునుంటారా ఏంటి? అర్థం కావట్లేదు నాకు. మాట వస్తే స్టేటస్ దేనికి? ఆ స్టేటస్ బొంగుల స్టేటస్ని మంచిగా 4 మాటలు ప్రేమగా మాట్లాడచ్చు కదా. నీకు స్టేటస్ ఉంది, మీ ఆయన బిజినెస్ అని తిరుగుతున్నాడు, మీతో ప్రేమగా ఒక 4 మాటలు మాట్లాడతారా? చెప్పండి ఫ్రెండ్స్, మాట్లాడతారా? అదే మా ఆయన చూడండి నాతో